నమస్కారం। ఈ రోజు ఏప్రిల్ 18, 2025 శుక్రవారం। ఈ రోజు మీ రాశికి అనుగుణంగా ఏం జరగబోతుందో తెలుసుకుందాం। ఈ రోజు గ్రహస్థితి ఎలా ఉంది, మీ కెరీర్, ఆర్థికంగా, కుటుంబం, జీవితం, ఆరోగ్యం అన్నింటిపైన ప్రభావం ఎలా ఉంటుంది అనే విషయాలపై ఈ వీడియోలో వివరంగా చెప్పుకోబోతున్నాం। ఈ వీడియోను పూర్తిగా వినండి। మీ రాశికి అనుగుణంగా నిపుణుల సూచనలతో కూడిన పరిష్కారాలు కూడా చివర్లో చెప్పబోతున్నాం। మేషరాశి ఈ రోజు మేషరాశి వారికి కొత్త ఆలోచనలు మనసులో మొదలవుతాయి। మీరు వృత్తిపరంగా కొత్త అవకాశాలను అన్వేషించే అవకాశం ఉంది। ఉద్యోగ మార్పు కోరుకునే వారికి మంచి వార్తలు వస్తాయి। అయితే నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది। కుటుంబంలో చిన్న చర్చలు రావచ్చు, కానీ అవి త్వరగా పరిష్కారం అవుతాయి। ఆరోగ్యపరంగా సాధారణంగా ఉంటారు, కానీ తలనొప్పులు, ఒత్తిడి తగ్గించుకోండి। వృషభ రాశి ఈ రోజు వృషభ రాశి వారికి ఆర్థిక విషయాల్లో అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి। లాభదాయకమైన పెట్టుబడులు చేయవచ్చు। పెద్దల ఆశీర్వాదంతో మీరు ముందుకు సాగుతారు। అయితే కుటుంబంలోని ఒక సభ్యుడి ఆరోగ్యం విషయంలో కొంచెం శ్రద్ధ తీసుకోవాలి। ప్రేమ విషయంలో సానుకూలత కనిపిస్తుంది। ధైర్యంగా, స్థిరంగా ముందుకు సాగండి। మిథున రాశి మీకు అనేక విషయాల్లో క్లారిటీ వచ్చేది ఈ రోజు। పాత విషయాలు మర్చిపోయి ముందుకు సాగాలి। ఈ ఉద్యోగస్తులకు మేనేజ్మెంట్ నుంచి మెచ్చుకోలు రావచ్చు। వ్యాపారస్తులకు విస్తరణకు అనుకూలమైనటువంటి రోజు, అయితే శత్రువుల నుంచి కొంత అపాయ సూచన కూడా ఉంది। జాగ్రత్తగా ఉండండి। మితంగా మాట్లాడటం మంచిది। సాయంత్రం తర్వాత మంచి శుభవార్త వచ్చే అవకాశం ఉంది। కర్కట రాశి ఇది మీకు ఆత్మస్థైర్యాన్ని ఇచ్చే రోజు। గత కొన్ని రోజులుగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు సత్వర పరిష్కారాలు కనిపిస్తాయి। మీ ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి। ఉద్యోగస్తులకు ప్రమోషన్ అవకాశాలు ఉంటాయి। వ్యాపారంలో మితంగా పెట్టుబడి పెట్టడం మంచిది। కుటుంబంలో ఆనందం వాతావరణం ఏర్పడుతుంది। ఆరోగ్యపరంగా గ్యాస్, అజీర్ణ సమస్యలు రావచ్చు। జాగ్రత్తగా ఆహారాన్ని తీసుకోండి। సింహరాశి ఈరోజు కొంత ఒత్తిడి ఉండొచ్చు। పనుల విషయంలో ఆలస్యం జరుగుతుంది। కొత్త ఒప్పందాలకు సంతకం చేసే ముందు పూర్తిగా చదవడం అవసరం। కొత్త ఆర్థిక నష్టం తలెత్తే అవకాశం ఉంది। పెద్దల సహాయం తీసుకుంటే సమస్యలు తగ్గుతాయి। కుటుంబ సభ్యులతో ఓపికగా వ్యవహరించాలి। సాయంత్రం తర్వాత పరిస్థితులు మెరుగవుతాయి। కన్యా రాశి మీకు ఆశించిన స్థాయిలో విజయాలు దక్కే రోజు ఇది। మీరు చేసిన శ్రమకు మంచి ఫలితాలు వస్తాయి। ముఖ్యంగా విద్యార్థులకు, ఉద్యోగార్థులకు మంచి రోజు। కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం పెరుగుతుంది। ఈ రోజు ప్రయాణాలు అనుకూలంగా ఉండవు। వాయిదా వేసుకోవడమే మంచిది। ఆరోగ్యపరంగా శక్తివంతంగా ఉండగలరు। తులారాశి పాత సమస్యలన్నీ త్వరగా పరిష్కారం అవుతాయి। మీరు చేపట్టిన పనులకు మంచి ఫలితాలు వస్తాయి। వ్యాపారాల్లో లాభాలు ఆశించవచ్చు। కుటుంబంలో ఆనందదాయకమైన సందర్భాలు కనిపిస్తాయి। ప్రేమలో ఉన్న వారికి వారి రిలేషన్షిప్లు కుటుంబానికి పరిచయం చేసే అవకాశం ఉంటుంది। ఆరోగ్యం బాగానే ఉంటుంది, కానీ శక్తి తగ్గినట్లుగా అనిపించవచ్చు। విశ్రాంతి తీసుకోండి। వృశ్చిక రాశి ఈ రోజు కొంత జాగ్రత్తగా ఉండాలి। ముఖ్యంగా మాటల విషయంలో కొంచెం ఆత్మనియంత్రణ అవసరం। మీరు చేసే పనుల్లో స్పష్టత ఉండాలి। కొన్ని అనుమానాలు మానసిక శాంతిని దోచే అవకాశం ఉంది। నమ్మకమైన వ్యక్తుల సలహా తీసుకోండి। రాత్రి సమయంలో మంచి ఊహించని వార్త వచ్చేందుకు అవకాశం ఉంది। ధనుసు రాశి మీ యొక్క జీవితంలో కొత్త వెలుగు ప్రారంభమయ్యే రోజు ఇది। మంచి వార్తలు వినే అవకాశం ఉంది। వ్యాపారాల్లో పెద్ద ఒప్పందాలు రావచ్చు। ఉద్యోగస్తులకు బోనస్ వంటి ప్రయోజనాలు లభించవచ్చు। కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు, కానీ అవి త్వరగా పరిష్కారం అవుతాయి। దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కార దిశలో అడుగులు వేయగలరు। మకర రాశి ఈ రోజు మకర రాశి వారికి ఆర్థిక పరంగా పాజిటివ్ రోజు। చొరవ తీసుకుంటే ప్రతిఫలించగలుగుతారు। వ్యాపారాలలో లాభాలు ఎక్కువగా కనిపిస్తాయి। ఇంట్లో పెద్దలతో కలహాలు రావచ్చు। దయా, ఓపికతో వ్యవహరించండి। ఆరోగ్యపరంగా జలుబు, తలనొప్పి తలెత్తవచ్చు। మితంగా పనిచేయండి। కుంభరాశి మీకు ఇది కొన్ని ప్రశ్నలకు సమాధానం దొరికే రోజు। మీ పనితీరును చూసి మీపై ఉన్న నమ్మకం పెరుగుతుంది। మీలో ఉన్న క్రియేటివిటీ వెలుగులోకి వస్తుంది। కొత్త విషయాలను నేర్చుకునే అవకాశం ఉంటుంది। ఆరోగ్యం శుభం। కుటుంబ సభ్యులతో కలిసి మంచి సమయం గడిపే అవకాశం ఉంటుంది। మీనరాశి ఈ రోజు మీ ఆలోచనలు కార్యరూపంలోకి వస్తాయి। దైవ కార్యాలలో పాల్గొనవచ్చు। ధ్యానం, జపం వంటివి మనశ్శాంతి ఇస్తాయి। ప్రేమ వ్యవహారాల్లో క్లారిటీ వస్తుంది। వ్యాపారులకు సాకులు తీసుకొని ఉండొచ్చు, కానీ పరిష్కారం దగ్గరలోనే ఉంటుంది। నమ్మకంగా ఉండండి, మంచి జరుగుతుంది। ఇవే ఈ రోజు మీ రాశి ఫలాలు। ఇది సాధారణ జ్యోతిష్య ఫలితాల ఆధారంగా తయారు చేయబడింది। మీ వ్యక్తిగత జాతకానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది। ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి। ఈ వీడియోను షేర్ చేయండి। మళ్ళీ కలుద్దాం। జై శ్రీరామ్।